అమీర్పేట్ అగ్ని ప్రమాద స్థలాన్ని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. ముందస్తు హెచ్చరికలు ఉన్న అధికారులు నిర్లక్ష్యం వహించారని అన్నారు. ప్రమాదంలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది. దాదాపు 3 నుంచి 4 కోట్ల వరకు వారి యొక్క ప్రాపర్టీ కానీ అందులో ఉన్నటువంటి సరుకు కానీ నష్టపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి యజమానుల యొక్క ఫైర్ ఎన్ఓసీని కూడా మేము చూడడం జరిగింది. వారికి ఎన్ఓసీ ఉంది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి ఎన్ఓసీ కూడా ఇచ్చినారు. మరి ఇంతగానము వాళ్ళు గత 3 నెలల నుంచి రిపోర్ట్ చేస్తుంటే ఎన్ఓసీ ఇవ్వడము, చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ని కేర్ తీసుకోకపోవడము, సరైనటువంటి ఇన్స్పెక్షన్ చేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. మరి పొద్దునే హైడ్రా అధికారులు కూడా వచ్చి చూసి వెళ్ళినారని చెప్తున్నారు. వారు కూడా ఇంకా సీరియస్గా ఎంక్వైరీ చేయాలి. హైదరాబాద్ మొత్తం మీద ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగినాయి. చాలా వాటిని నివారించగలిగినారు. 1,000 కోట్ల వరకు కూడా ఈ సంవత్సరం ఆస్తిని కాపాడగలిగినారు. కానీ ఎండలు, పర్యావరణం మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా సీరియస్ కేర్ తీసుకోవాలి. ప్రత్యేకించి అమీర్పేట్ ఫైర్ యాక్సిడెంట్లో నష్టపోయినటువంటి యజమానులందరికీ కూడా తక్షణమే ప్రభుత్వం పరిహారం చేయాలి, నష్టపరిహారం అని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.